ఊరబ్బాయి డాన్స్ కథ పరిచయం. తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న ఊరు మర్షెట్పల్లి తండ. ఈ ఊర్లోనే ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రామచందర్ అనే అబ్బాయి ఎప్పుడూ పల్లెటూరి కళలతో మక్కువ చూపించేవాడు. రామచందర్కు ఒక విశేషమైన అభిరుచి ఉంది, అది డాన్స్ కళ. రామచందర్ ఒకసారి ఊరిలో జరిగిన బోనాలు పండుగలో డాన్స్ చేస్తున్న వారి ప్రదర్శన చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుండే రామచందర్కు డాన్స్ అంటే చాలా ఇష్టం పుట్టింది. కానీ ఊర్లో ఏవైనా శిక్షణా సదుపాయాలు లేకపోవడం వల్ల అతను తానే డాన్స్ నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. సాధన. రోజూ పొలం పనులు ముగించుకుని రామచందర్ పాడెంలో పాత పాటలు వేసుకుని వాటికి తాను డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ పాటల్లోని పాటల లయలను, కూతలు కడిగి ప్రతి పాటకి తగినట్లు తాను డాన్స్ చేయటం నేర్చుకున్నాడు. అతని పట్టుదల చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. అదృష్టం. ఒకరోజు ఊరిలోనే ఒక ప్రఖ్యాత డాన్సర్ వచ్చినప్పుడు రామచందర్ తన ప్రతిభను చూపించాడు. ఆ డాన్సర్ రామచందర్లోని ప్రతిభను గుర్తించి అతనికి నగరంలో శిక్షణ తీసుకునే అవకాశం కల్పించాడు. రామచందర్ మొదట తన తల్లిదండ్రులతో మాట్లాడి వారి అనుమతి తీసుకున్నాడు. తరువాత నగరానికి వెళ్లి డాన్స్ శిక్షణ పొందాడు. విజయం. నగరంలో శిక్షణ పొందిన రామచందర్ అక్కడి కొన్ని డాన్స్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. అతని ప్రతిభకు గుర్తింపు లభించి అతను అచ్చతేజం అవ్వడమే కాకుండా ఊరబ్బాయిగా పేరు తెచ్చుకున్నాడు. ముగింపు. రామచందర్ తన ఊరికి తిరిగి వచ్చి తన ఊరి పిల్లలకు కూడా డాన్స్ నేర్పించడం మొదలుపెట్టాడు. అతని కల ఊరిలోనే పెద్ద డాన్స్ అకాడమీ స్థాపించటం. రామచందర్ను చూసి ఇంకా ఎన్నో పల్లెటూరి పిల్లలు కలలు కంటూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. సందేశం. ఈ కథ ద్వారా రామచందర్ మనకు ఒక పాఠాన్ని నేర్పాడు. కలలను నమ్మండి, పట్టుదలతో ఆ కలలను నిజం చేసుకోండి.